నందికొట్కూరు నియోజకవర్గం పేద ప్రజలకు, నా యొక్క మీడియా మిత్రులకు, ఉపాధి కూలీలకు నా యొక్క నమస్కారాలు. నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ షాజహాన్ బేగం ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలి, విబిజీ రామ్జీ కొత్త చట్టాన్ని రద్దు చేయాలి అనే కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు విబిజీ రామ్జీ చట్టాన్ని తెచ్చిన కొత్త చట్టాన్ని ఉపాధి కూలీలకు, లక్షల మంది కూలీలకు ఎంతో నష్టం జరుగుతుంది. వారి యొక్క కూలీ వేతనం 600కు పెంచాలి, రోజువారీ కూలీ 600కు పెంచాలి. వాళ్ళ పని దినాలు 200 దినాలు పని దినాలకు పెంచాలి అన్నటువంటి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మహాత్మా గాంధీ ఒక జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ పేరుని తొలగించడం అనేది ప్రధానమంత్రి గారికి భారతదేశం మీద, ఈ పేద కూలీలపైన మహాత్మా గాంధీ మీద ఎటువంటి గౌరవం ఉందో తెలుస్తుంది. ఈనాటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారైతే ఏమి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైతే ఏమి, పవన్ కళ్యాణ్ గారైతే ఏమి, ఈ లక్షల కూలీలకు ఈ చట్టం మార్పు ద్వారా నష్టం జరుగుతున్నా ఎటువంటి స్పందన లేకుండా గమ్మునున్నారంటే మీ పైన ఎటువంటి అభిమానం ఉందో, మహాత్మా గాంధీ మీద ఎటువంటి గౌరవం ఉందో సిగ్గుచేటుగా మేము మహిళా కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఈ పోరాటం అది రద్దు చేసే వరకు కొనసాగిస్తామని, భారతదేశం మొత్తం మహిళా కాంగ్రెస్ ఎంతవరకు ఉందో అంతవరకు పోరాటం ఆపమని డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై జై రాహుల్ గాంధీజీ, జై మహాత్మా గాంధీజీ.